ఇదే కాళింగమడుగు. కాళింగులు నిద్రపోతుంటే గోపాలుడు మిత్రులతోని బాలాట ఆడుకున్నాడు. అయితే ఆ సమయంలో ఆ బాలు పోయి ఈ కాళింగమడుగులో పడ్డది. అప్పటి రోజుల్లో కాళింగుడు నిద్ర చేసే సమయం. అయితే ఆ కాళింగుడు పడుకొని ఉండగా ఆ మంచం కింద పోయి బాలు పడ్డది. ఆ బాలు మంచం కింద పడ్డందువల్ల కాళింగుడు భార్య చెప్పింది, వద్దు నాయనా పోకు, కాళింగుడు చాలా కోపిష్టి, కాటేస్తాడు అన్నది. నాకేం భయం లేదు, నేను వెళతాను, నేను వెళ్ళి నా బాల్ తెచ్చుకుంటా, నా స్నేహితులతో నేను ఆడాలి అని ఆ యొక్క కృష్ణుడు ఈ కాళింగుడి దగ్గర పోయినాడు. మంచం కింద బాల్ తీసుకుంటుంటే మంచం కదిలినందువల్ల ఆ యొక్క కాళింగుడు లేచి కాటేసిండు. ఆ కాటేసింది బొటన వేలుకు. అప్పుడు విషం పెరిగింది. కృష్ణుడు నల్ల రంగు అయిపోయినాడు. నీలం రంగులో కృష్ణుడిని చూసినాడు. అప్పుడు కోపిష్టయ్యి ఆ కాళింగుడు కోపిష్టయ్యి కరిచే వరకు శ్రీకృష్ణుడు కోపంతో ఆయన లోపల ఉండేటువంటి విషాన్ని అంతా కూడా అరిచేసి అప్పుడు ఆ కృష్ణుడు తాండవం ఆడుకుంటూ నాగసర్పం మించొచ్చినాడు. అప్పుడు గోపాలురు పిల్లలందరూ కూడా స్నేహితులు తల్లిదండ్రి అందరూ కూడా భయపడ్డారు. ఎక్కడ పోయినా కృష్ణుడు అని యశోదమ్మ బాధపడుతూ వచ్చింది. ఆ సమయంలో కృష్ణుడు తాండవం ఆడుతూ పైకి వచ్చినాడు. అప్పుడు అది చూసి చాలా సంతోషించినారు అందరూ కూడా. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.